సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, రైట్. సో ఐ గైస్, డే 129, రైట్. సో ఈరోజు వెయిట్ గెయిన్ వర్సెస్ మజిల్ గెయిన్, ఓకే. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే మాట్లాడదాం. ఎందుకంటే సో బల్క్ అనేది అందరం చేస్తాం, ఓకే. సో బల్క్లో ఎవరు వెయిట్ గెయిన్ చేసాం అండ్ ఎవరైతే మజిల్ గెయిన్ చేసాం అన్నది సో మీరు కటింగ్ ఫేస్ చేసినప్పుడు అది తెలుస్తుంది, ఓకే. సో ఎందుకంటే సో మజిల్ గెయిన్ చేయడం వేరు, ఫ్యాట్ గెయిన్ లైక్ ఫ్యాట్ అంటే వెయిట్ గెయిన్ చేయడం వేరు, ఓకే. సో ఎందుకంటే సో ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఓకే. ఎందుకంటే మీరు ఒక స్కిన్నీ అయితే మాత్రం సో కంప్లీట్ వెయిట్ అనేది మంచిగా పుట్ ఆన్ అవ్వాలని చెప్పేసి సో కొంచెం వెయిట్ గెయిన్ పైన మంచిగా ఫోకస్ చేస్తారు, ఓకే. సో అది బెస్టే, బట్ సో దానికి కొంచెం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది దీంట్లో మాట్లాడదాం, ఓకే. సో మీరు వెయిట్ అనేది మంచిగా గెయిన్ అవుదాం అనుకుంటే సో వెయిట్ గెయిన్ అవ్వడానికి పెద్ద థింగ్స్ ఏం మీరు మెయింటెనెన్స్ చేయాల్సి ఉండదు, ఓకే. స్ట్రెంత్ ట్రైనింగ్ అవసరం ఉండదు, సో ప్రోటీన్ అంత మ్యాండేటరీ ఉండదు, ఓకే. సో కార్డియో అనేది మ్యాండేటరీ ఉండదు, లైక్ ఎవ్రీథింగ్ ఓకే. మీరు కన్సిస్టెన్సీతో ఒక డిసిప్లిన్తో వర్కౌట్స్ అనేది చేయాల్సినంత అవసరం ఉండదు, ఓకే. సో మీరు ఇంట్లో కూర్చొని కూడా వెయిట్ అనేది మంచిగా పుట్ ఆన్ అయిపోవచ్చు, ఓకే. సో డైలీ ఒక 30-40 మినిట్స్ కార్డియో చేసుకుంటూ, ఓకే. సో మీరు హాఫ్ కేజీ స్వీట్స్, ఓకే, స్వీట్స్, పిజ్జా, బర్గర్, ఓకే. సో ఇవన్నీ తింటూ కూడా సో వెయిట్ అనేది ఈజీగా పుట్ ఆన్ అవ్వచ్చు, ఓకే. సో వెయిట్ పుట్ ఆన్ అవ్వడం పెద్ద మ్యాటర్ కాదు, ఓకే. సో మీరు ఒక వీక్కి 3-4 టైమ్స్ జిమ్కి వస్తున్నారు, సో నార్మల్ వర్కౌట్స్, ఓకే. సో మీరు అసలు స్ట్రెంత్ ట్రైనింగ్ అసలు 1% కూడా చేస్తారు, ఓకే. సో నార్మల్ వర్కౌట్స్ ఇట్లా చేసుకొని సో అయిపోయింది. సో 1 year క్రాస్ అయిపోయింది, మీరు ఒక 50 kg నుంచి 70 kg వరకు వెయిట్ని పుట్ ఆన్ అయ్యారు, ఓకే. సో ఎవరైతే పిజ్జా, బర్గర్ సో చెప్తున్నాను ఇప్పుడు వరకు చెప్పింది. సో మీరు ఒక 70 kg వరకు వెయిట్ అనేది మంచిగా గెయిన్ అయ్యారు, సో 50 నుంచి 70, ఓకే. సో 70 kg గెయిన్ అయ్యారు, 1 year క్రాస్ అయింది, సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, ఓకే. ఒక మైండ్ సెట్ అయితే క్రియేట్ అయ్యారు. సో ఆబ్వియస్లీ 1 year కంప్లీట్ అయిందంటే సో సో నేను చూసుకునేటప్పుడు మిర్రర్లో కొంచెం నన్ను ఎస్థెటిక్గా కనిపించాలి, లైక్ షోల్డర్ మంచిగా వైడ్నెస్ కనిపించాలి, సో యాబ్స్ అని విజిబిలిటీ అవ్వాలి. సో ఇట్లాంటి మైండ్ సెట్ అయితే మాత్రం ఆబ్వియస్లీ క్రియేట్ అవుతుంది, ఓకే. సో క్రియేట్ అయిన తర్వాత అప్పుడు నువ్వేం చేస్తావు, సో కట్ అనేది స్టార్ట్ చేస్తావు. సో క్యాలరీ డెఫిసిట్ చేయడం, కార్డియో చేయడం, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం, సో ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే నీ బాడీకి అలవాటు చేస్తావో సో నీ బాడీలో ఫ్యాట్ అంతా కంప్లీట్ ఎస్కేప్ అవుతుంది, ఓకే. సో ఇవి ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ చేసావో సో నీ బాడీలో ఫ్యాట్ అంతా ఎస్కేప్ అయిన తర్వాత సో నువ్వు ఏ వెయిట్ అయితే పుట్ ఆన్ చేసావో సో ఆ వెయిట్ అంతా డ్రాప్ అయిన తర్వాత సో నువ్వు ఎంత సో 50 kg ఉన్నావు కదా, సో ఆ 50 kg లైక్ 20 kg డ్రాప్ అయిన తర్వాత 50 kgకి వచ్చినప్పుడు కూడా సో నీ బాడీలో అంత ప్రాపర్ మజిల్ ఉంటుంది ఉండదు అన్నది కూడా అంత తెలీదు, ఓకే. సో ఎందుకంటే నువ్వు స్ట్రెంత్ ట్రైనింగ్ 1 yearలో ఒక్కసారి కూడా చేయలేదు. సో ఒకసారి అంటే లైక్ సో నువ్వు స్ట్రెంత్ ట్రైనింగ్ చేసింది లేదు, ప్రోటీన్ ఫుడ్ని కంప్లీట్గా చేసింది లేదు, అండ్ సో కంప్లీట్ ఫ్యాట్ని మంచిగా గెయిన్ చేసేసి సో ఎండ్ ఆఫ్ ది డే నాకు ఒక 1 year కంప్లీట్ అయిన తర్వాత మంచి బాడీ రావాలంటే రాదు, ఓకే. బట్ సో ఏం చేయాలని తర్వాత మాట్లాడదాం. బట్ ఈ మజిల్ గెయిన్ ఏంటంటే సో వీళ్ళు ప్రోటీన్ మంచిగా కంప్లీట్ చేస్తారు అండ్ సో స్ట్రెంత్ ట్రైనింగ్ మంచిగా హిట్ చేస్తారు, ఓకే. సో ఎవ్రీథింగ్ కార్డియో వీక్లీ 1 or 2 times కదా 2-3 times కంప్లీట్ చేస్తారు, ఓకే. సో కార్డియో హిట్ చేస్తున్నారు, స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నారు, ప్రోటీన్ ఇంటేక్ని మంచిగా కంప్లీట్ చేస్తున్నారు, అండ్ సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, ఓకే. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. సో మీరు ఎప్పుడైతే 50 kg ఉన్నారు కదా, సో 50 kg నుంచి మీరు ఒక 70 kgకి వెళ్ళారు, ఓకే. సో 70 kgకి వెళ్ళారు. సో మీరు వెయిట్ గెయిన్ చేసినా మజిల్ గెయిన్ చేసినా సో మినిమం ఫ్యాట్ అయితే మాత్రం గెయిన్ అవుతారు, ఓకే. సో మజిల్ గెయిన్ చేస్తే అసలు ఫ్యాట్ గెయిన్ అవ్వదు, సో ఇట్లాంటివి నమ్మద్దు, ఓకే. సో మీరు మజిల్ని గెయిన్ చేసేటప్పుడు మీతో మజిల్తో పాటు ఫ్యాట్ అనేది కూడా ఆబ్వియస్లీ గెయిన్ అవుతుంది, ఓకే. బట్ మీరు ఒక 50 నుంచి 70కి వెళ్ళిన తర్వాత సో ఒక 10 kg డ్రాప్ అయినా సో మీకు ఒక అసెటిక్ బాడీ అయితే కనిపిస్తుంది, ఓకే. లైక్ ఒక షోల్డర్ విజిబిలిటీ అయినా, ఓకే. సో వ్యాబ్స్ విజిబిలిటీ అయినా సో చెస్ట్ ఓవరాల్గా మీరు ఒక నీట్గా కనిపించడం అయితే కనిపిస్తుంది. సో మీరు మిర్రర్లో చూసుకునేటప్పుడు, ఓకే. సో మీరు ఒక 50 లైక్ ఈ 50 ఉండేవాడు మళ్ళీ అగైన్ 50కి వచ్చినా సో అంత ప్రాపర్గా అయితే కనిపించడు, ఓకే. ఎందుకంటే స్ట్రెంత్ ట్రైనింగ్ లేనప్పుడు ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్ లేనప్పుడు సో మీరు స్కిన్నీగా కనిపిస్తారు, ఓకే. సో బాడీలో ఫ్యాట్ అంతా డ్రాప్ అవుతుంది బట్ స్కిన్నీగా అయితే కనిపిస్తారు. బట్ మీరు ఒక 70 నుంచి 60కి వస్తారు కదా, సో 60కి వచ్చినా సో మంచి బాడీ అయితే మంచిగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినప్పుడు ప్రోటీన్ ఇంటికి కంప్లీట్ అయింది, సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తారు కాబట్టి సో మంచిగా కనిపిస్తుంది బాడీ, ఓకే. ఓకే. సో సారీ కాల్ రావడం వల్ల సో మంచిలో వీడియో అయితే ఆప్ చేసాం, ఓకే. సో మీరు వెయిట్ గెయిన్ అవుదాం అనుకుంటారా లేకపోతే మజిల్ గెయిన్ అవుదాం అనుకుంటారా అనేది మీ ఇష్టం. సో ఓకే. సో మీరు వెయిట్ గెయిన్ అవుదాం అనుకుంటే పెద్ద చేయాల్సిన థింగ్స్ ఏమి ఉండవు, ఓకే. సో
వర్కౌట్ అనేది నార్మల్గా చేసినా ఓకే. సో ప్రోటీన్ అనేది అంత మ్యాండేటరీ కాదు. ఓకే. సో మీరు ఒక సో నథింగ్. సో వెయిట్ గెయిన్ అవడం అనేది నథింగ్. సో మీరు వెయిట్ గెయిన్ అవడానికి పెద్ద లైక్ పెద్దగా మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. బట్ ఎవరైతే ఫ్యాట్ కాదు, సో మజిల్ అనేది మంచిగా గెయిన్ చేద్దాం అనుకుంటే మాత్రం సో మీరు ప్రోటీన్ ఇంటేక్ అనేది మంచిగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ప్రోటీన్ ఇంటేక్ అనేది ప్రాపర్గా కంప్లీట్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది మెయిన్ థింగ్. ఓకే. సో మీరు ప్రోటీన్ ఇంటేక్ని ప్రాపర్గా కంప్లీట్ చేసిన సో స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది చేయకపోతే మాత్రం సో మజిల్ అనేది గెయిన్ అవ్వరు. ఓకే. సో అది మైండ్లో పెట్టుకోండి. ప్రోటీన్ ఇంటేక్, స్ట్రెంత్ ట్రైనింగ్. సో ఎవ్రీడే సో మీరు వర్కౌట్స్ పెట్టి ఎట్లా పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం. ఓకే. సో వీక్కి 3 days వచ్చి ట్రైన్ చేస్తారా, 4 days వచ్చి ట్రైన్ చేస్తారా, 6 days వచ్చి ట్రైన్ చేస్తారా అన్నది మీ ఇష్టం. ఓకే. సో మీ వర్కౌట్స్ పెట్టి బట్టి మీరు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ 3 things అనేవి మంచిగా బ్యాలెన్స్ చేయాలి. ఓకే. సో వీక్లో సో కొంతమంది కార్డియో టైంలో ఒకవేళ హిట్ చేస్తారు. ఓకే. సో కొంతమంది ఎవ్రీడే హిట్ చేస్తారు, కొంతమంది వీక్లో 3 times 4 times హిట్ చేస్తారు. ఎట్లా హిట్ చేస్తారు అన్నది మీ ఇష్టం. బట్ కార్డియో కూడా చేయడానికి ట్రై చేయండి. ఓకే. బల్క్లో. సో ఎందుకంటే టూ మచ్ ఫ్యాట్ అయితే గెయిన్ అవ్వరు అండ్ మీ మజిల్ కూడా మంచిగా రికవరీ అవుతుంది. ఓకే. సో టూ మచ్ ఫ్యాట్తో కంపేర్ చేసుకుంటే సో మీరు కార్డియో హిట్ చేసినప్పుడు కొంచెం రికవరీ కొంచెం స్పీడ్ ఉంటుంది. ఓకే. సో అది మెయిన్ థింగ్. ఓకే. సో మీరు ఏం చేసుకుంటారు అన్నది మీ ఇష్టం. బట్ నేను చెప్పేవి సో మీరు దేంట్లో ఫాలో అవుతారు అన్నది మీ ఇష్టం. సో ఇంకా వర్కౌట్స్ చేస్తే మాట్లాడదాం. బట్ ఏదో సంథింగ్ ఇన్బ్యాలెన్సింగ్లా ఉంది కదా. స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. ఓకే. నెక్స్ట్ స్క్వాట్స్. ఓకే. సో మీరు స్క్వాట్స్ ఎప్పుడు చేసినా సో చెస్ట్ చేసినా బ్యాక్ చేసినా సో వార్మప్ చేస్తారన్నది లేదన్నది ఒకసారి సమ్టైమ్స్ మీరు స్కిప్ చేస్తారు. బట్ లైక్ చేసేటప్పుడు మాత్రం సో వార్మప్ అయితే 1% కూడా స్కిప్ చేయకండి. ఓకే. ఎందుకంటే సో క్రాంప్స్ అనేవి సో హై రేంజ్ క్రాంప్స్ అనేవి సో లెగ్లో స్టార్ట్ అవుతాయి. ఓకే. సో క్రాంప్స్ వచ్చినాయంటే చుక్కలు కనిపిస్తాయి మీకు. ఓకే. సో అందుకే చెప్తున్నాను. సో క్రాంప్స్ కంట్రోల్ చేయడానికి సో కొంచెం వాక్ అనేది మంచిగా ప్రిఫర్ చేయండి. ఓకే. సో ఒక 20-10 minutes సో వాక్ చేసిన ఇట్స్ బెటర్. ఓకే. సో ఇది 130. ఓకే. సో నేను ఒక 100 kgs వరకు ఒక 5 reps 3 repetitions సో ఇట్లా చేస్తూ 8ని ఇంక్రీజ్ చేస్తాను. ఓకే. సో ఒకేసారి 130 ఎప్పుడు చేయను అండ్ అట్లానే ఒకేసారి 100 కూడా ప్రిఫర్ చేయను. ఓకే. సో మీరు ఒక 80 90 100 ఎప్పుడైతే సో వెయిట్స్ని చేసేటప్పుడు సో ఒక 50-60 వరకు సో వార్మప్ చేస్తూ వెయిట్స్ని తీసుకెళ్ళండి. ఓకే. సో 60 తర్వాత సో ఫస్ట్ సెట్ ఉండాలి అండ్ మీ హైయెస్ట్ వెయిట్ అనేది సెకండ్ వెయిట్కి ప్రిఫర్ చేస్తే ఇట్స్ బెటర్. అండ్ నెక్స్ట్ థర్డ్ వెయిట్ కూడా సో ఒక 5 kgs 10 kgs డ్రాప్ చేసుకుంటే సో బెటర్ ఫీల్ ఉంటుంది. ఓకే. ఓకే. సో లెగ్ చేసేటప్పుడు కొంచెం వీక్ కటింగ్ షేప్ అండర్వేర్ ప్రిఫర్ చేయండి. ఓకే. ఓకే. వన్ మోర్.
One. ప్లాస్టిక్ లైట్ హెడింగ్ సపోర్ట్ చేసి
One more. Come on. One more. ఓకే, సో బల్క్లో ఎప్పుడు కూడా వెయిట్స్ గెయిన్ అవడం పైన ఫోకస్ చేయొద్దు. ఓకే, సో వెయిట్ గెయిన్ అవడం పైన ఫోకస్ చేస్తే మాత్రం సో మీరు కటింగ్ ఫేస్ అనేది మీకు వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. ఓకే, సో స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది మంచిగా చేయండి అండ్ సో ప్రోటీన్ ఫుడ్ మంచిగా తినడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ రెండు బ్యాలెన్స్ చేసినప్పుడు సో కొంచెం మజిల్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. ఓకే, సో అట్లా కాకుండా మీరు ఓన్లీ కంప్లీట్ సో కార్బ్స్ ఫ్యాట్స్ అనేది మంచిగా ఇంక్రీజ్ చేసుకుంటూ సో వెయిట్ గెయిన్ అవడం పైన ఫోకస్ చేస్తే మాత్రం సో మీరు ఎప్పుడైతే కటింగ్ ఫేస్ స్టార్ట్ చేస్తారో సో మీరు ఎన్ని డేస్ వర్కౌట్ చేసింది వర్త్లెస్ అవుతుంది. ఓకే, సో అది మైండ్లో పెట్టుకొని కొంచెం స్ట్రెంత్ ట్రైనింగ్ మంచిగా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దాంతోపాటు ప్రోటీన్ యాడ్ చేయండి. ఓకే, సో అంత ప్రాపర్ కట్స్ అయితే కనుక ఇది. ఓకే, సో దట్స్ ఫర్ టుడే అండ్ నెవర్ స్కిప్ కార్డియో. ఓకే, సీ యు టుమారో.